నమస్కారం. ఈరోజు మనం కొత్త రకం పచ్చడి చేసుకుందాము. మీరు క్యాప్సికమ్ అంటే దీంతో ఏం చేస్తారు? మామూలుగా కూరలు లేకపోతే కుర్మా టైప్ ఏదో చేసుకుంటాం కదా, ఫ్రైడ్ రైస్లో కానీ పులావులలో అట్లా వేసుకున్నాం. కానీ ఇవాళ మన క్యాప్సికమ్తో పచ్చడి చేసుకుందాము. మామూలు ఆవకాయలాగానే ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, చింతపండు పులుసు, జీలకర్ర మెంతి పొడి, నూనె. ముందుగా మనం కొంచెం వెడల్పాటి ప్యాన్ తీసుకొని నూనె వేడి చేసుకుందాము. నూనె కొంచెం కాగిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేద్దాం. కొంచెం జీలకర్ర మెంతులు కొంచెం ఎర్రబడ్డాయి కదా, ఇప్పుడు మనం క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకుందాం. వేసేసి మూత పెట్టి కాస్త మగ్గించాలి. మన ముక్కలు మగ్గడానికి పెట్టి 5 నిమిషాలు అయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా నూనెలో మగ్గబెట్టడం వల్ల సగం ఉడికిపోతాయి అన్నమాట ముక్కలన్నీ. దీంట్లో మిగిలిన మసాలాలు వేసుకుందాం. పసుపు, కారం పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా మెంతి పొడి వేస్తున్నాం. అల్లం వెల్లుల్లిపాయ కూడా కొంచెం వేద్దాం. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం చింతపండు పులుసు వేసుకుందాము. మసాలా పులుసు మొత్తం కలిపేసేసి కొద్దిసేపు ఉడకనిద్దాం. క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయిపోయిందేమో చూద్దామా. మొత్తం ఉడికి నూనె తెలియదు కాబట్టి ఈ క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయిపోయినట్టే. మనం గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి, పూరీల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇదేమో ఈ పచ్చడి ఒక రోజుకే కాకుండా ఒకసారి 3-4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే నిల్వ ఉంటుంది.